హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను కాజు పన్నీర్ కర్రీని చేశానండి. చాలా అంటే చాలా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంట్లో తీసిన వెన్నపూసనే వేసుకుంటున్నానండి. మీరు బయట దొరికే బటర్నైనా సరే వాడచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఇలా వెన్నపూస కరిగినాక రెండు వైపులా తిప్పేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో చెక్క లవంగా వేసేసి ఒక 4 ఉల్లిగడ్డలని పొడవుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు, ఇంకా 3 టమాటాలని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా అందులోనే వేసేసుకొని వీటన్నిటిని బాగా మగ్గే వరకు ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా కాసేపటికి టమాటో, ఆనియన్ అన్నీ అనేది బాగా మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక స్పూన్ వెన్నపూస వేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసేసుకున్నాను. టేస్ట్ కోసం నేను కొంచెం జీడిపప్పుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటన్నిటిని కాసేపు ఫ్రై చేశాక ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందుకు నేను 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకి గోల్డ్ బ్రౌన్ కలర్కి వచ్చేసరికి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో మనం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. కింద నుంచి అడుగు అనేది ఏం అంటకుండా మనం కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను టేస్ట్ కోసం 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలాని వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవడమే. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనము మగ్గించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి మనకి చిక్కబడుతుంది. మళ్ళీ ఒకసారి కింద మనకు అంటుంటే మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో ఒకసారి మనం సాల్ట్, కారం చూసి సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సాల్ట్ తగ్గింది, సో అందుకని వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీనెస్ కోసం కారం కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర పన్నీర్ మసాలా కనుక అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు, లేదంటే కారంనైనా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలని అందులో వేసేసుకోవాలి. ఇలా అన్ని పన్నీర్ ముక్కలని వేసేసుకొని ఒకసారి అడుగు నుంచి పై వరకు పన్నీర్ అనేది చెదిరిపోకుండా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ వెన్నపూసని వేస్తున్నాను. మీరు బటర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక మూత పెట్టేసి నేను ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిస్తున్నాను. ఇలా మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ 1 స్పూను మెంతి పౌడర్ని వేస్తున్నాను. ఇది కంపల్సరీగా వేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం నేను కొంచెం నిమ్మరసంని పిండాను. మీకు సరిపడినంత టేస్ట్ చూసి పిండేసుకోవచ్చు. అంతే అండి. కాసేపటికి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నేను ఇక్కడ ఆయిల్ కంటే బటర్ అనేది ఎక్కువగా యూస్ చేశాను. మీరు బటర్ బదులు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే గీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను దీంట్లోకి కాంబినేషన్గా చపాతీ అనేది చేసుకుంటున్నాను. చపాతీ, నాన్స్, ఇంకా మనకి జీరా రైస్ దేంట్లోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేనైతే కాంబినేషన్గా చపాతీ చేసుకున్నాను. అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. మనకు చపాతీ కూడా రెడీ అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది.
ఇలా మనం ఆనియన్ లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ అనేది హార్డ్గా లేకుండా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.